నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఒక్కసారి ఫ్యాక్షన్ గొడవల్లోకి ఏలు పెడితే ఇక అది ఆగదు, తెగుతానే ఉంటుంది. పోలీసు అధికారులు మనకిష్టమైన వాళ్ళు వచ్చారు కాబట్టి మారిపోతుంది అనుకుంటే అది ఇంకా ఫ్లేరప్ అవుతుందే కానీ తగ్గదు. మొన్న పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీలని, తర్వాత అనంతపురం ఎస్పీలని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయించి డిఐజీని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి సంతోషపడి మొన్న ఎలక్షన్ రోజున సంఘర్షణలకు తెరదీశారు. ఏ అధికారులు అయితే వచ్చారో ఇప్పుడు వాళ్ళ సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగింది. ఎవరినైతే తెలుగుదేశం పార్టీ తీసుకురావాలని ప్రయత్నించిందో, సక్సెస్ అయిందో, ఇప్పుడు వాళ్లే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సస్పెన్షన్కి గురైనటువంటి బదిలీలకి తీవ్రంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అల్లర్ల మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయమని ఆదేశించడం అన్నటువంటిది కీలకం. పల్నాడు కలెక్టర్ శివశంకర్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం.